Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఈసారి గతంతో పోలిస్తే? ఇప్పటి వరకు ఉన్న సివిల్ వర్క్ సంబంధించిన మంజూరీ చేసిన వర్క్స్ అన్నీ పూర్తి అయ్యాయి. ఇప్పుడు మేము మ్యాక్సిమంగా ఫోకస్ చేస్తున్నది తాగే నీరు అండ్ కరెంటు సరఫరా మీద. ఎందుకంటే ఈసారి మనం అందరం చూస్తూ ఉన్నాము, లాస్ట్ జాతర కంటే ఎక్కువ సందడి ఉంది. ప్రీ జాతర కాలం నుంచి చాలామంది రావడం స్టార్ట్ అయింది. ఈసారి ఎండ కూడా కొంచెం విపరీతంగా ఎక్కువ ఉంది. కాబట్టి ఈసారి మేము పారిశుద్ధం, ఫుడ్ సేఫ్టీ అండ్ తాగే నీరు, కరెంట్ సరఫరా 24/7 అందుబాటులో అయ్యేలాగా అలా ప్లాన్ చేస్తున్నాము. దాంట్లో మాకు పోలీస్ తరఫున కూడా ఫుల్ కోఆర్డినేషన్, ఫుల్ కోఆపరేషన్ ఉంది. ఎందుకంటే వచ్చే భక్త్ ట్రాఫిక్ వల్ల కానివ్వండి, పార్కింగ్ వల్ల ఏదైనా ఇబ్బంది పడకుండా ఉండాలి. కాబట్టి ఎక్కువ పార్కింగ్కి కూడా జాగా ఈసారి కేటాయించడం జరిగింది. వచ్చే జనాలతో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఉన్న భద్రతని దృష్టిలో తీసుకొని కొన్ని నియమాలు ఇక్కడ పెట్టడం జరిగింది. వాటిని తప్పకుండా పాటించాలి. ఇక్కడ భక్తి భావనతో రావాలి. ఎవరికి కూడా ఏది ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి అన్ని మెరుగైన వెసులుబాటు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ముందు? ఇప్పటి వరకు మాకు ఉన్న సీసీటీవీ రికార్డింగ్స్ పరంగా దాదాపు 65 లక్షల మంది ఆల్రెడీ ఇక్కడ వచ్చి దర్శనం చేసి ఉన్నారు. ఇప్పుడు మేము ఇంకా సీసీటీవీ కెమెరాస్, లైవ్ ఫుటేజ్ చూస్తే మా అంచనా ప్రకారం దాదాపు 1.4 to 2 కోట్ల వరకు జనాలు వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఆన్లైన్ సిస్టమ్ బెటర్ కదా మేడం, మొక్కులు చెల్లించుకోవడానికి దాని రెస్పాన్స్ ఎట్లా ఉంది మేడం? ఆర్టీసీ వెబ్సైట్లో ఎవరైనా కొన్ని కారణాలు వచ్చి రాకపోయినా లేదా వచ్చిన వాళ్ళు కూడా టీఎస్ఆర్టీసీ వెబ్సైట్తో వాళ్ళ ప్రసాదాన్ని, బంగారాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు నిన్నటి వరకు ఆల్మోస్ట్ 30,500 బుకింగ్స్ అయినాయి. ఆర్టీసీ నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి మేడం? మొత్తం ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? ఆర్టీసీ తరఫున గతంలో ఉన్న 2,700 కంటే ఈసారి దాదాపు డబల్ చేసి 6,000 బస్సు వరంగల్ RM ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దానికి ఎక్కువ పార్కింగ్ స్థలాలు కూడా ఈసారి కేటాయించడం జరిగింది. క్యూ లైన్స్లో భద్రత కానివ్వండి, తాగే నీరు కానివ్వండి, పిల్లలతో వచ్చిన ఈసారి మేము మహాలక్ష్మి పథకం వల్ల ఎక్కువ మంది లేడీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఆ భద్రతని చూసుకొని వాళ్ళు అనారోగ్యంగా వెళ్ళాలి అని దృష్టిలో పెట్టుకొని ORS టాబ్లెట్స్, ORS ప్యాకెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ. అంటే గతంతో పోలిస్తే ఈసారి కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాము. దాంతోపాటు పోలీస్ ఫోర్స్ కూడా తగిన విధంగా అందుబాటులో ఉంచామన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికే భక్తులకు తగినటువంటి సౌకర్యాలు కూడా కల్పించాము. ఎవరు ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా అందరూ వచ్చి తమ మొక్కులు చెల్లించుకొని తిరిగి క్షేమంగా వెళ్ళాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూర్తో శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, మేడారం సమ్మక్క సారక్క జాతర నుంచి.